వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆహా ఆశా బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు బ్లాగ్ అయితే చాలా లేట్ గా స్టార్ట్ చేశానండి. మార్నింగే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. 9 o'clock అయితే మమ్మీ వాళ్ళైతే ఊరైతే వెళ్ళారు అండి. సో మార్నింగ్ అయితే ఇంకా బండుకి బ్రేక్ఫాస్ట్ చేపిస్తుంటే మమ్మీ వాళ్ళైతే నెమ్మదిగా వెళ్ళిపోయారు. ఎందుకంటే పండు చూస్తే మళ్ళీ ఏడుస్తాడు బాగా అనేసి పేచి పెడతాడు వస్తానంటారని మమ్మీ వాళ్ళైతే పండుకి కనిపించకుండా వెళ్ళారు. ఆ తర్వాత నేనైతే ఇంకా పండుకి టిఫిన్ తినిపించేసి ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేసి వంట చేసేసరికి 12 అయిపోయిందండి. పండు అయితే 11 o'clockకే పడుకుని పోయాడు. నేను కూడా ఫాస్ట్ గా వంట చేసేసుకొని నేను కూడా పండుతో పడుకుని పోయి 1 o'clock అయితే పండు లేచాడు. నేను కూడా ఆ టైంలోనే లేచానండి. ఇంకా తర్వాత అయితే నేను బ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ 1 o'clock నుంచి 2 వరకు అయితే పండుకైతే ఫుడ్ అయితే తినిపించాను. ఇప్పుడైతే 2 అవుతుందండి. ఈరోజు బ్లాగ్ అయితే సరిగ్గా చేస్తానో లేదో నాకైతే డౌట్. ఎందుకంటే మా పండు అయితే బ్లాగ్ అయితే అసలు చేయనివ్వట్లేదండి. నాకైతే ఫోన్ ఇమ్మని బాగా పేచి పెడుతున్నాడు. ఎందుకంటే కిడ్స్ షార్ట్స్ అయితే చూడడం అంటే మా పండుకు చాలా ఇష్టము. వాళ్ళ డాడీ లేరు, మా మమ్మీ లేరు, ఇంకా నేను ఈరోజు అంతా మా పండుతో మేము ఇద్దరే ఉంటాము. ఈరోజు అయితే వీలుంటే వాళ్ళ డాడీ అయితే నైట్కి వచ్చేస్తారు. ఈరోజు అయితే క్యారెట్ కర్రీ చేశానండి. ఫ్రై చేద్దాం అనుకున్నాను, కానీ పండు కోసమే, పండు కూడా తినాలి కదని ఒకే ఒక్క ఎండుమిర్చి చేసి కొంచెం వాటర్ వేసి గ్రేవీ లాగా అయితే క్యారెట్ కర్రీ అయితే చేసేసాను. నా కోసం చేసుకుందాం అనుకున్నాను, కానీ ఇంకెందుకులే ఇద్దరి కోసం 2 కర్రీస్ అని ఇంకా పండుగ చేసిన కర్రీతోనే ఇప్పుడైతే నేనైతే ఫుడ్ తినేస్తాను. కారము ఉప్పు చాలా తక్కువగా వేసానండి. ఎందుకంటే పండుగకైతే నోరు కొంచెం మంటగా ఉందండి. లిప్స్ అయితే బాగా డ్రై అయిపోయి పగిలిపోయింది. అందుకోసమే మిర్చి వేసి అయితే చేశానండి. కూర అయితే నార్మల్ గానే ఉంటది, ఎందుకంటే స్పైసెస్ ఏమి వేయకుండా సింపుల్ గా ప్రిపేర్ చేశాను కదా. పండుగకైతే కర్రీ అయితే బాగా నచ్చింది. ఇది మధ్యాహ్నం ఫుడ్ తిని పండుతో పడుకునేసరికి 4 అయిపోయిందండి. ఇప్పుడు టైం అయితే 5 అవుతుంది. మధ్యాహ్నం ఫుడ్ తినేసి పడుకుని ఇప్పుడే లేచాము. ఇంకా పండుకైతే డిన్నర్ అయితే ప్రిపేర్ చేసేస్తాను. ఎందుకంటే పండు మధ్యాహ్నం సరిగ్గా పడుకోలేదు కాబట్టి నైట్ ఎర్లీగా పడుకుని పోతాడని ఇప్పుడైతే డిన్నర్ ప్రిపేర్ చేసేస్తాను. పండు ఎందుకు అలా ఆడుకుంటున్నావు? చూడు, పౌడర్ అంతా వేస్ట్ చేసేస్తున్నావు. కుకింగ్ చేస్తుంటే నువ్వేమో ఇక్కడ ఇలా చేస్తున్నావా? పౌడర్ అంతా వేస్ట్ అయిపోయింది కదా పండు, ఎందుకు అలా చేసావు? మొత్తం పౌడర్ అంతా ఉంపేసావా? మాట్లాడు. భలే ఆడుకుంటున్నావు. ఎందుకలా పంపావు? ఎందుకలా వేస్ట్ చేస్తున్నావు? ఎంత వేస్ట్ చేస్తావో. ఇంకా ఇప్పుడు నీకు క్లీన్ చేసి ఫుడ్ తినిపించాలి నేను. రా, క్లీన్ చేస్తాను. రా పండు, రా. రావా? ఎందుకు రా? రా. రా, రమ్మంటున్నాను కదా. రా. రా పండు, క్లీన్ చేస్తాను. టైం 6:30 అవుతుంది. రా, క్లీన్ చేసి ఫుడ్ తినిపిస్తాను. రా రా పండు, బట్టలు మార్చాలి, కాళ్ళు చేతులు కడగాలి, అన్నం తినిపించాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. రా. రావా? ఎందుకు రావు పండు? అయితే నేను వెళ్ళిపోతాను. రావు కదా, నేను వెళ్ళిపోతాను. బాయ్.
బాయ్. బాయా, అక్కడే ఉంటావు కానీ రావా? బా ఒక 2 బంగాళదుంపలతో అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి. పండుగ అయితే కారం తగలకూడదని ఒకే ఒక్క ఎండుమిర్చి చేసి కూర అయితే చేసేసాను. పండుగ కొంచెం ఒంట్లో బాగాలేదు కాబట్టి ఆయిల్ ఫుడ్ అయితే ఏం పెట్టట్లేదండి. చాలా సింపుల్ గా హెల్దీగా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. కారం అయితే ఇందులో వేయలేదు, ఒక ఎండుమిర్చి చేశాను అంతే. ఇంకా బంగాళదుంప కూడా కొంచెం వాటర్ వేసి గ్రేవీలా ప్రిపేర్ చేశాను. బంగాళదుంప ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది కానీ మా పండుగ అయితే ఇంకా ఆయిల్ ఫుడ్ అయితే పెట్టట్లేదు ఈ మధ్య మేము. ఇంకా రైస్ కూడా ఇంకా ఉడుకుతుంది. ఇది దంపుడు బియ్యం రైస్ అండి. ఒక 5 minutes లో అయితే రైస్ కూడా అయిపోతుంది. అయిపోతే పండుగ అయితే ఫుడ్ అయితే తినిపించేస్తాను. ఇప్పుడు టైం అయితే 6:30 అవుతుంది. డిన్నర్ లోకి అయితే చికెన్ బిర్యానీ అండి. బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. మా పండు అయితే ఫుడ్ తినేసి పడుకొని ఉన్నాడు. ఇప్పుడు టైం అయితే 10:30 అవుతుందండి. మా హస్బెండ్ అయితే లేట్ గా వచ్చారు. ఇంకా బయట డిస్టర్బెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఏవేవో సౌండ్స్ నాయిస్ ఎక్కువ ఉంది. సో ఇప్పుడైతే టైం అయితే 11 అవుతుందండి. ఇంకా ఫుడ్ తినేసి పడుకునేసరికి ఇంత టైం అయింది. ఇంతటితో అయితే బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నానండి. నెక్స్ట్ బ్లాగ్ తో అయితే మళ్ళీ కలుద్దాం. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే. ఇంకా మార్నింగ్ అయితే రేపటి బ్లాగ్ తో అయితే మళ్ళీ కలుద్దాం. 1:30కి అయితే వీడియో అప్లోడ్ చేస్తాను. బాయ్ బాయ్.